హే గైస్ హాయ్ ఈరోజు సింపుల్గా మనం ఇంట్లోనే కట్ వర్క్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. నేనైతే రీసెంట్గా కాటన్ డ్రెస్ మెటీరియల్ తీసుకొని అలియా కట్లో డ్రెస్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి అని చెప్పి ఇలా కట్ వర్క్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే కట్ వర్క్ కూడా ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదా, సో అలా చేయాలనిపించింది. అండ్ మీరు కట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి క్యాప్స్, రౌండ్గా ఉండే క్యాప్స్ ఏవైనా తీసుకొని మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటున్నారో అంత సైజ్ క్యాప్స్ అయితే తీసుకోండి. నా దగ్గర ఇది ఉంది, సో అదే యూజ్ చేశాను. అండ్ మీరు ఇలా డ్రా చేసుకునేటప్పుడు ఒక పావించు పైన డ్రా చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు కింది నుంచి స్టార్ట్ చేస్తే స్టిచ్ చేసేటప్పుడు అది మిషన్లో స్ట్రక్ అవుతుందన్నమాట, అందుకని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, కట్ వర్క్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఇలా ఆ క్లాత్ కింద బకరంని కానీ లేదు అంటే న్యూస్ పేపర్ని కానీ పెట్టుకొని స్టిచ్ చేయండి. ప్లెయిన్ క్లాత్ మీద మీరు స్టిచ్ చేసేటప్పుడు అది మొత్తం కూడా జిగ్జాగ్ అనేది ప్రాపర్గా రావట్లేదు, అంటే నీట్గా రావట్లేదు. అందుకని చెప్పి నేనైతే ఇక్కడ బకరం యూస్ చేశాను. అండ్ బకరం పేపర్ని ఫస్ట్ నార్మల్ పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకున్నాను. మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం ఈజీగా దాన్ని కట్ చేసుకోవచ్చు. ఈ కట్ వర్క్ అనేది రా సిల్క్ అలాగే పట్టు శారీస్ మీదకి చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ప్లెయిన్ శారీస్ మీదకి కూడా బాగుంటుంది. కాటన్ దాని మీద అంత ఎలివేట్ అవ్వలేదేమో అనిపించింది, బట్ నేనైతే కట్ వర్క్ అయితే కంప్లీట్గా చేశాను కదా, అందుకని ఐడియా ఇవ్వడానికి మీకైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ నేను చేసే మిషన్ వచ్చేసి ఉషా జానుమే అలూరే డీలెక్స్. ఇందులో మనం ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. సో నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ ఉంటుంది కదా, దాని మీద అయితే చేయడం కుదరదండి, బట్ హ్యాండ్తో కూడా చాలామంది చేస్తున్నారు. ఆ వీడియో మీకు నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి, పీకో చేస్తారు కదా, అంటే మన ఓవర్లాక్ చేసే మిషన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇలా కట్ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మిషన్లో సెట్టింగ్స్ వచ్చేసి లెంత్ అనేది 0 పెట్టుకోవాలి. అండ్ సెలెక్టర్ వచ్చేసి మనం జిగ్జాగ్ అంటే ఓవర్లాక్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. అలాగే థ్రెడ్ టెన్షన్ వచ్చేసి 3 to 4 పెట్టుకోవాలి. అండ్ నేను రా సిల్క్ థ్రెడ్ వచ్చేసి పైన యూజ్ చేశాను, కాటన్ థ్రెడ్ వచ్చేసి కింద బాబిన్లో యూజ్ చేశాను. అండ్ మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు మెల్లిగా రౌండ్స్ దగ్గర నీట్గా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా నీట్గా వస్తుంది. స్టార్టింగ్లో కొన్ని పోతాయి, లైట్ తీసుకోండి, ఏం కాదు. అంటే ప్రాక్టీస్ చేయండి వేరే క్లాత్ మీద ఒక 2-3 టైమ్స్. ఆ తర్వాత మీకు బాగా వచ్చింది అనిపిస్తే మీరు ఏ క్లాత్ మీద అయితే చేయాలనుకుంటున్నారో ఆ క్లాత్ మీద చేసేయండి. చూసారు కదా ఇలా వచ్చింది. నేను ఒకటేసారి చేశాను అనమాట. ఇంకా తిక్కగా కావాలనుకుంటే అదే లేయర్ మీద మనం ఇంకొకసారి రిపీట్ చేస్తే చాలా తిక్కగా వస్తుందన్నమాట. అండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. దారపోగులు అనేవి కట్ అవ్వకుండా చూసుకోండి. సో ఇలా మొత్తానికి నేనైతే కట్ వర్క్ అనేది కంప్లీట్ చేశాను. సిల్క్ శారీస్ మీద చేసినప్పుడు అయితే నీట్గా అగరబత్తి పెట్టి కాల్చుకోవచ్చు కూడా, చాలా నీట్గా వస్తుంది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి